వీడిని చూస్తే మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది మనం అటెల్ దాక్కున్నారా. ఓకే రండి రా. ఈ కాలేజీలో వాళ్ళేరానా? సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయిరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా? వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా, ఫ్రెండ్స్ ఒకసారి కంప్లీట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఫ్రెండ్స్ నే చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరీ కట్టేస్తారు. గోరీలు గిట్ట తర్వాత కడదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజేత లేదురా బై. గట్లా చూస్తున్నావు పైసలు ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దుటి నుంచి సిటీ మొత్తం తిప్పినా. పాపం ఫ్రెండ్స్ అంటే అలా బుక్ అయిపోయాడు. ఆ బెలహర్ ఏదో చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది మన జాతర మనం ఉండాలి. రావురా మళ్ళా గిట్ల సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్ రోడ్డు పాలయ్యా. ఆగో ఆగో, అమెరికా అల్లుడి వెంటి ఈ అవతారం ఏంటి? అమ్మో, ఈ మోట్లు మైటి వెంటి అల్లుడు. అవును, పెళ్ళైన తర్వాత నీకు కానీ పిచ్చి కానీ ఎక్కలేదు కదా. ఎవరై నువ్వు? కూలీ రాజాను పట్టుకుని అల్లుడిని పిచ్చి పిచ్చిగా అరుస్తున్నావు. నీకేమైనా లూజా? పిచ్చుకు ఏమైనా కరిచిందా? మాలుడు కదా అయిపోయిందంటే. ఎవరి ఫేసు ఎవరు పాపంది? పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన శాల్తీలా ఉన్నాడు. నన్ను పట్టుకుని అల్లుడు అని పిచ్చి పిచ్చిగా అయితే ఈ పూటగా నన్ను అల్లుడు అనుకోని ఒక క్వార్టర్ మందు కొట్టించు మావా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే క్వార్టర్ మందు కాదురా, ఎలికల మందు తాగిస్తా. నేను మా అల్లుడు మాట్లాడుకున్నట్టే మధ్యలో మీరు ఎట్లా చూడల్లుడు. నేను నీ అల్లుడిని కాదయ్య మగడా. అసలు నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటే గోలా? అవును, మన రాజులాగే ఉన్నాడు. ఒరే పొట్టి చూస్తూ ఉంటే నేను ఎప్పుడు వస్తాను? ఓరి దేవుడు, తమ్ముడు ఏమిట్రా గొడవ? చూడక్క, ఈయనెవరో నన్ను అల్లుడు అల్లుడు అని అల్లరి పెడుతున్నాడు. ఏమిటి బాబు, ఈడు మీ అల్లుడా? ఇన్నావా వదిన? ఎక్కడి నుంచి వచ్చారా? అవునమ్మా, మా ఊరు పెంటపాళ్ళు మా పెద్దమ్మాయి రాణిని ఇతరికిచ్చి 10 రోజుల క్రితం పెళ్లి జరిపించా. చిలుక గుడ్డలు వేసుకుని దర్జాగా తిరిగే మా అమెరికా అల్లుడు అమ్మో ఇట్ట చెడ్డీ కనపడకుండా లుంగి ఎగ్గట్టుకుని మోటార్ మోస్తుంటే నా కడుపు దొరుక్కుపోతుంది. అమ్మలారా, అన్నలారా, అక్కలారా, అంత గారని చూస్తున్నట్టుగా నిలబడతారేంటంటే నాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరైనా న్యాయం చెప్పండి రా దేవుడు. ఏంటయ్యా, బస్ స్టాండ్ అన్నాక ప్యాసింజర్లతో పాటు పిచ్చాలు కూడా వస్తారు. వాళ్ళు పిలిచారు కదా అని మన పొలం మనకు వస్తావా? వెళ్ళండి వెళ్ళండి. ఏంటో చూస్తారు, పంపించేయండి. ఆపోయా నీ గోళ. ఎక్కువ మాట్లాడావంటే కాళ్ళు చేతులు కట్టి స్టాప్ మీద పడతాను. పదక్క వెళ్దాం. వెళ్ళండిరా వెళ్ళండి. మీరందరూ కలిసి నన్ను పిచ్చోరి కింద కట్టేశారు కదా. నీ సంగతి తేలుతాన్రా. పద్మనాభం సీట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడంటావు? నాకు తెలీదండి. పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్. కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా? మొత్తానికి మిస్సింగ్ కన్ఫర్మ్. ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి, అంతే కదా. అరే ఏంటి కొత్తగా చూస్తున్నావు? మీకు కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా. సెటైర్లు వేస్తున్నావు? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? బ్యాంక్ కి. అబద్ధం. ఇంటికి వెళ్ళి సోనాలు ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు. అవును, బ్యాంక్ వెళ్తుంటే లారీ ఓవర్టేక్ చేసింది. మీరు నన్ను ఓవర్టేక్ చేస్తున్నట్టు. పూర్తిగా చెప్పనిస్తావా? బురద పడితే ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకుని వస్తున్నాను. ఊరి నస. ఏం కాదు, మీరే నా మీద బురద చల్లుతున్నారు. ఏంటి రమ్య, ఏమైంది? చేయండి. అరే ఇప్పుడు నేనేం చేశాను నీకు? ఏంటి పద్మనాభం ఆంతరంగిక కలహాలా? మీ కళ్ళలో పడ్డావా? ఇంకెందుకో డబ్బు తీసుకుని ఆఫీస్ అంతా టమ్కేయండి. నీకు సూత్రం చెప్పనా? భార్యకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి. భార్య కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి. భార్యకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి. పైగా డిస్కౌంట్ సీజన్ కూడాను. డిస్కౌంట్ సీజనా? సూపర్ ఐడియా. వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ. ఇది ఈ జన్మకు బాగుపడదే. మీరనుకున్నట్టు ఏది కాదు. ఇది అది. అదంటే ఏదే? అబ్బా, అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్య బాబోయ్, అది జెంట్స్ కది చూసేది. నీ బొంద, మనం ఎందుకు చూడకూడదు? అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదైపోయి చూస్తారు.
ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వార్డెన్ వస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడా, ఈ పాపకు నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఏ ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి. అబ్బా ఇంకా సీన్స్ రావటం లేదు. అదిగో స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుంది. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జంకు జమా లస్క్ టపా. అబ్బా కాముకుందండి, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? అబ్బా వీడొకడు మంచి ముళ్ళ కరెంట్ ఇస్తాడు. వస్తుంది లేవే, వెయిట్ చేద్దాం. రతి మన్మద, కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. అన్నా చెల్లెళ్ళు భలే కూర్చున్నారే. అన్న చెల్లెంటే పిచ్చి వదవా, పిచ్చి వదవారి. ఏంటి సార్ పిచ్చాడని కాలనీలో ప్రతివాడు తిడతాడు కదా. నేను పిచ్చాడా? కావాలంటే ఏ ప్రశ్న అడగండి, సమాధానం చెబుతాను. అడగవే. ఆనంద్రా, మొదటి అక్షరం మా, చివరి అక్షరం డు, మొత్తం 8 అక్షరాలు. ఏంటో చెప్పవు? చెప్పరా. ఆగండి మళ్ళీ అడగండి. మొదటి అక్షరం మా, చివరి అక్షరం డు, మొత్తం 8 అక్షరాలు. 8 మారిపోయిన మొగుడు. మరి భలే కరెక్ట్ గా చెప్పాడండి. సుబ్బారాయుడు అంటే ఏంటనుకున్నా? నువ్వు సుబ్బారాయుడువా? మరి నేనేమన్నా? మారిపోయిన మొగుడు. ఏమే లోపలికి వెళ్దాం పద. అయిపోయావే. సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే మూయించేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చి వంకాయ హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును, మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను, మామిడి తెలియకుండా. సరే, నువ్వు చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పచ్చడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే, అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్దాయని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టడం తప్ప. అది సరే, నీకు నల్ల కొట్టు ఉందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఏలాడేసింది.